మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామేశెట్టి. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. అయితే వనజక్క, ఇవాళ రేపు అందరూ కామన్ గా మొన్నటి వరకునేమో హ్యాపీగా తినేసి ఫుల్గా వెయిట్ గెయిన్ అయిపోయాం. దాదాపుగా 90% జనాలు మళ్ళీ వెయిట్ లాస్, చక్కగా డైట్ మెయింటైన్ చేయాలి, స్కిన్ బాగుండాలి, అన్నీ ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఈ వెయిట్ లాస్లో భాగంగా మనం ఏంటంటే ఆల్రెడీ తిని ఉన్న ప్రాణాలు, మిరపకాయ బజ్జీలు, సమోసాలు అవి బాగా తిని ఆ క్రేవింగ్స్ ఉంటాయి కదా, కానీ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటాం? సో ఈ డైట్లో కూడా ఒక్కొక్కసారి క్రేవింగ్స్ ఎక్కువైపోతుంటాయి. సో ఆ టైప్ ఆఫ్లో చక్కగా తింటే బాగుండు, కడుపు నిండా అనిపిస్తూ ఉంటుంది, ఆకలిస్తూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా, అంటే అందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి రకరకాల హెల్త్ ఇష్యూస్, బోన్కి సంబంధించి కానీ ఇవన్నీ ఉంటుంటాయి కదా. సో అటు క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, కంప్లీట్గా మనకు నచ్చిన ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉండాలి, హెల్త్కి బాగుండాలి, అట్ ద సేమ్ టైం ఎలాంటి క్యాలరీస్ ఉండకుండా డైట్ కంటిన్యూ అవ్వాలి. పెద్ద కోరికే కదా, కానీ అందరికీ కావాలనుకునే కోరిక ఇది. మరి ఇలా ఉండాలన్నప్పుడు చక్కగా డైట్ చేస్తున్న క్రమంలో ఆకలి వేసినప్పుడు దానికి ఫుల్ఫిల్ చేసే ఫుడ్ ఐటమ్ బేసిక్గా మనకి డైట్ ప్రోగ్రామ్లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ కానీ రకరకాల వాట్ ఎవర్ ఏదైనా రీజన్కి డైట్లో ఉన్నప్పుడు మధ్యలో క్రేవింగ్స్ వచ్చి ఆకలి అనిపించినప్పుడు ఏం తింటే మనము ఎక్స్ట్రా క్యాలరీస్ పెరగకుండా ఆరోగ్యంగా ఉంటాము అన్న క్వశ్చన్ ఇది. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను చెప్పా కదా, ఆ టేస్ట్ లో కూడా కావాలి. మిరపకాయ బజ్జీలు, సమోసాలు ఇవి తిన్న ఆ ఫీలింగ్ లాగా ఫుల్ అవ్వాలి. ఆ డీప్ ఫ్రైలను మ్యాచ్ చేయలేంలే కానీ ఆ డీప్ ఫ్రై నేనైతే అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, నా ఏ ప్రోగ్రామ్ చూసినా, నాది ఎన్నిసార్లు వీడియోస్ చూసినా, నేను ఎక్కడ ఇది మానేయండి, అది మానేయండి అని ఎక్కడ ఏం చెప్పలేదు. ఓకే, అక్సెప్ట్ బయట కొనుక్కున్న ఫుడ్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్, కొంచెం అంటే ఫ్రిడ్జ్లో పెట్టి 4-5 రోజులు ఉన్న ఫుడ్ బయట కొని, లేకపోతే ఏమంటారు ఫ్రోజన్ ఫుడ్స్ నిలవవి, అవి మాత్రం మైనస్ చేయమనే చెప్తాను. అది కాకుండా మిగతా ఏవైతే సాఫ్ట్ డ్రింక్స్, జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ ఇవన్నీ మినహాయిస్తే రొటీన్లో మనం వండుకునే పిండి వంటల దగ్గర నుంచి ఏదైనా కానీ మనం తినడానికి అవి తయారు చేసుకుంటాం కాబట్టి, అది ఏదైనా అవ్వచ్చు, ఆలు బజ్జీ అవ్వచ్చు, మిరపకాయ బజ్జీలు అవ్వచ్చు, లేకపోతే ఇలా వాట్ ఎవర్ స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం మనము. అవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది. రెగ్యులర్గా కాకపోయినా మనం ఆనియన్ పకోడా చేసుకుంటాము, మిరపకాయ బజ్జీలు ఇవన్నీ ఒక మంచి ఫీల్ అనమాట. మన ప్రాంతానికి అదొక ఇండికేషన్ అంటాం కదా, మనం ఎక్కడున్నాము అన్నదానికి. పెసరట్టు ఉప్మా, మిరపకాయ బజ్జీలు, తెలంగాణ ప్రజలం, మనం తెలుగు వాళ్ళం కాబట్టి మనకు ఆ ప్రాంతీయ అభిమానం ఇవన్నీ ఉంటాయి. అదా ఈ ఫుడ్ పలానా ఫుడ్ అనగానే అబ్బా ఇది మా తెలంగాణ ఫుడ్, లేకపోతే ఇది మా ఆంధ్ర ఫుడ్, పిడత కింద ఫుడ్ లో ఉండే కిక్ వేరుంటది అంతే. అది పిడత కింద పప్పు ఆంధ్ర వెళ్తే, ఇక్కడ తెలంగాణలో మనం ఉన్నాం కాబట్టి మిరపకాయ బజ్జీలు, సర్వపిండి రొట్టె అంటాం, ఎన్ని ఉన్నాయి అసలు కదా. ఇవన్నీ వింటుంటే ఒక మంచి ఫీల్ వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసేయండి, లేకపోతే తినొద్దు అన్నట్లా ఏం లేదు. కానీ అప్పుడప్పుడు రెగ్యులర్గా మనం వారానికి 1-2 సార్లు ఇవన్నీ చేసుకొని తినడంలో ఏమీ పెద్ద డ్యామేజ్ అయిపోయి డేంజర్ అయితే అయిపోదు నన్ను అడిగితే. ఎవరైతే స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, డయాబెటీస్, రకరకాల థైరాయిడ్ ఉంటుంది, బీపీ, షుగర్లు, ఇవి వెయిట్ గెయిన్ అయిపోయి ఎక్సెసివ్ వెయిట్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లని కాస్త మార్చుకోవాలి. ఇవి మార్చుకుంటూ ఏం చేద్దాం, మనము ఎప్పుడన్నా మనకి స్ట్రిక్ట్ డైట్ ఫాలో ఒక 6 నెలలు మనం అనుకుంటాం, నేను జంక్ ఫుడ్ తినను, మిరపకాయ బజ్జీలు తినను, పకోడా తినను, ఇంకోటి ఇవన్నీ తినకుండా నేను ఓన్లీ నా హెల్త్ మీద ఫోకస్ చేస్తాను. హెల్త్ మీద ఫోకస్ చేస్తూ ఆడవాళ్ళకి ఏంటంటే సప్లిమెంట్స్ ఉండాలి ఎక్కువగా. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఇవన్నీ హై ఫైబర్ ఫుడ్స్ ఇవన్నీ ఉండే ఆహారాలు తినాలి మనం. ఓకే, సో ఇవన్నీ ఉండే ఒక కాల్షియం, ఎందుకంటే మనకి ఒక 30 years 35 years దాటగానే కాస్త బోన్ వీక్ అవుతూ ఉంటుంది, బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది. అండ్ మెనోపాజ్ స్టేజెస్కి దగ్గర అవుతున్నప్పుడు బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి, కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది బాడీలో. ఈ కాల్షియం తగ్గిపోతూ ఉండడంతో పాటు మనకేంటంటే ఫైబర్, బాడీకి కావాల్సిన ఫైబర్ లేనప్పుడు మనకి వేరే వాతము పెరిగిపోయి బాడీలో మనం తిన్న ఆహారం సరిగా అరుగుదల అవ్వకుండా ఉండి కాన్స్టిపేషన్ ఇలాంటివి
అవి మొదలవుతాయి. అదే కాకుండా ఉదయం లేవగానే టక్క టక్క ఒళ్ళు నొప్పులు, ఎక్కడ చూసినా ఎక్కడ పట్టుకుంటే అక్కడ టక్ టక్ సౌండ్స్తో పాటు ఇలా కూర్చొని మనం స్ట్రేట్గా లేవలేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి అడుగు తీసి అడిగేయలేని పరిస్థితి. అంటే ఒక దగ్గర కూర్చొని లేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది తిన్నగా నించోటానికి. పొటాషియం డెఫిషియన్సీ, కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, ఇలా అన్నీ ఉంటాయి. హెయిర్ లాస్ దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి. సో అన్నిటికీ అందుకని ఏమంటారంటే అన్ని రంగులు ఉన్న కూరలు తినాలంటారు. బికాజ్ ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి పనికొస్తుంది. రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ తింటే రక్తానికి పనికొస్తుంది. ఇట్లా పర్పుల్ కలర్లో ఉంటే పొటాషియం ఉంటుంది. ఇట్లా అన్ని ఒక్కొక్క కలర్ ఫుడ్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. సో ఈజీగా తినే స్నాక్ మనం చూసుకుందాం. ఫుల్ మఖానా వినే ఉంటారు మీరు, ఫాక్స్ టైల్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఒకసారి చూపిస్తే. లోటస్ సీడ్స్తో, మన కమల విత్తనాలతోటి అవి తయారు చేస్తారనమాట. ఆ విత్తనాలు తీసి దాన్ని చక్కగా ఫ్రై చేసేసి అవి చేసి దానిపైన ఉన్న నలుపు అంతా తీసి చూపిద్దాం మనం. అవన్నీ తీసేసి ఫుల్ మఖానానే మనం బాగా ఫేమస్ అనమాట. దాన్ని ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ అంటారు, కమలా గింజలు ఇలా. కానీ ఈజీగా అందరికి అర్థమయ్యేది ఫుల్ మఖానా. చాలా తేలిగ్గా ఉంటాయి, పేలాల టైప్లో ఉంటాయి అవి. ఓకే, తీసుకొస్తాను అవి. ఇవి మనం రెగ్యులర్గా మన ఆహారంలో కనుక ఆహారంలో కాదు, స్నాక్ టైంలో లైక్ 11 o'clock మధ్యాహ్నం మీకు ఏదో తినాలనిపిస్తుంది, ఒక టీ తోటో గ్రీన్ టీ తోటో, 4 o'clock ఆ టైంలో ఏదైనా తినాలనిపించినప్పుడు ఇవి జస్ట్ 1-2 గుప్పెళ్ళ ఫుల్ మఖానా తీసుకొని తినొచ్చు, హ్యాపీగా తినొచ్చు. అయితే ఇది ఎలా తింటారంటే పచ్చివి కొంచెం నోటికి చుట్టుకుపోతూ ఉంటాయి కాబట్టి కాస్త 2 చుక్కల నెయ్యి వేసి అందులో మన స్టవ్ మంచి ఇనప కడాయి పెట్టి హ్యాపీగా ఫ్రై చేయండి. మళ్ళీ దీంట్లో ఎయిర్ ఫ్రైయర్స్ అని అవన్నీ ఇవన్నీ కాకుండా మామూలు స్టవ్ మీద హ్యాపీగా ఒక ఇనప కడాయి పెట్టి దాంట్లో ఈ ఫూల్ మఖానాలు కొంచేసి మంచిగా రోస్ట్ చేసుకోండి సిమ్లో. అవి బాగా ఏగి కరకరలాడుతూ ఉంటాయి. దింపేసిన తర్వాత మీకు కాస్త టేస్ట్ ఎన్హాన్సర్స్ లాగా దాని మీద కాస్త కారము, మిరియాల పొడి, ఉప్పు అలా వేసుకొని మీ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఇది ఒక హెల్దీ స్నాక్ లాగా తినొచ్చు. ఇది ఓకే, ఇది తినడం వల్ల దీంట్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాల్షియం అంటే మన బోన్స్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది ఇందులో. హై ఫైబర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు తిన్న ఆహారాన్ని తొందరగా అరిగించేసి మీకు మీ గట్ హెల్త్ని అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ లేకుండా చేయడానికి ఈ ఫూల్ మఖానా చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ మనందరికి కావాల్సింది స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది. తొందరగా ముడతలు పడకుండా మన స్కిన్ ఏదైతే ఉందో తొందరగా ఏజ్ కనపడకుండా చేసే ఒక మంచి స్నాక్ అనుకుంటే కనుక ఆహార పదార్థం అంటే ఫూల్ మఖానా. ఓకే, సో ఇది ఆ టేస్ట్ కూడా వస్తుంది నేను అన్నట్టుగా చక్కగా. అంటే ఫూల్ మఖానాతో చాలా రెసిపీస్ ఉన్నాయి. దాంతో కీర్ చేస్తారు, దాంతో కూరలు చేస్తారు, దాంట్లో జీడిపప్పుతో పాటు కలిపి కూర చేస్తారు. ఇవన్నీ చాలా ఉన్నాయి. కానీ ఏంటంటే అవన్నీ చేసినప్పుడు అందులో ఉన్న పోషకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయి. కుక్ చేసినప్పుడు డెఫినెట్గా పోతాయి. సో దాన్ని ఎలా తినాలో, ఎంతగా తినాలో అంత. ఇది డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కాబట్టి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏంటంటే మీరు మెడికేషన్ అవన్నీ చేస్తూ ఇది కూడా మీకు స్నాక్ లాగా కావాలనిపించినప్పుడు ఇది తినడానికి ట్రై చేయండి. అతిగా తింటే షుగర్ లెవెల్స్ బాగా లో అయ్యే కూడా ఉన్నాయి. బాగా ఎక్కువ తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే మనకి హైపోగ్లైసిమియా, హైపర్ గ్లైసిమియా అంటే సడన్గా మనకి చెమటలు పట్టేయడము, కళ్ళు తిరగడం అట్లా అవుతాయి. కాబట్టి కాస్త కేర్ఫుల్గా చూసుకుని ఇది తినండి. అతిగా అంటే మితంగానే తినాలి. ఇది కూడా మంచిది కదా అనేసి ఎక్కువ తిన్నంత మాత్రాన మనకు ఒక రోజులో బోన్ హెల్త్ అవన్నీ వచ్చేవి. మీ ఓవరాల్ హెల్త్కి మంచి ఏదైనా ఒక స్నాక్ తినాలి అంటే చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ ఫూల్ మఖానా. కాబట్టి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తెచ్చి ఇంట్లో పెట్టుకొని పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా డైలీ కూడా తినచ్చా ఇది? నో ప్రాబ్లం. డైలీ ఈవినింగ్ 4 o'clock స్నాక్ టైంలో మార్నింగే వేయించుకోవాలి, అప్పటికప్పుడు ఫ్రెష్గా వేయించుకుని పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు వేపుకుంటే బెటరే. మార్నింగ్ అంటే ఆఫీసెస్కి వెళ్ళేవాళ్ళు చిన్న బాక్స్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది పెట్టుకొని ఏదో టైంలో చిన్న స్నాక్ లాగా అది నవ్వులుతూ ఉంటే ఫస్ట్ ఏంటంటే మనకి వేరే దాని మీద దృష్టి వెళ్ళదు, వేరే ఏదో క్రేవింగ్స్ అవి ఉంటాయి. కాబట్టి దాని మీద ధ్యాస వెళ్ళకుండా దీని మీదే ఉంటుంది. స్వీట్ క్రేవింగ్ ఉన్నా కానీ, స్వీట్ క్రేవింగ్ ఉన్న వాళ్ళు చిన్న బెల్లం ముక్క క్యారీ, చిన్నది ఇంత చిన్న బెల్లం ముక్క మీ డబ్బా క్యారీ చేస్తే స్వీట్ తినాలనిపించినప్పుడల్లా అది నోట్లో వేసుకుంటే ఆ క్రేవింగ్స్ని స్టాప్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి చిన్నవి మనం ట్రై చేసుకోవచ్చు. వెరీ సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలాగ ఆరోగ్యంగా ఉండొచ్చు అన్నది ఒకటి మనం ఆలోచించుకోవాలి. ప్రతిదానికి బయట నుంచి కొనుక్కోక్కర్లేదు, ప్రతిదానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఫస్ట్ బేసిక్గా మనం హోంవర్క్ చేసి ఇంట్లో చేయాల్సిన రెమెడీస్ అవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం చేయలేకపోతున్నాము అన్నప్పుడు అప్పుడు వెళ్ళాలి. అట్లా అని సివియర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇగ్నోర్ చేయకండి, వెంటనే డాక్టర్ దగ్గరికి
వెళ్ళిపోవాలి అంతే. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ చాలా చాలా అవసరం. ఇది కేవలం డైట్కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కళ్ళ బోన్కి సంబంధించి కూడా మంచి టిప్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది అంటే మన డైట్లో భాగంగా మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకునే అద్భుతమైన ఆహారం. దాంతోపాటు మనకున్నటువంటి అనారోగ్యాల సమస్యల నుంచి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వీటికి అంటే పొటాషియం డెఫిషియన్సీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి నుంచి కూడా బయటపడాలి అంటే మధ్య మధ్యలో మనం తింటూ ఇవన్నీ తగ్గించుకునే ఒక చక్కటి చిట్కాని వనజక్క ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే పర్సనల్గా మీ బాడీకి తగిన డైట్ కావాలి, కస్టమైజ్డ్ డైట్ కావాలి, వనజక్క అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.